ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మరోసారి తన సత్తా చాటి భారీ స్కోర్ చేసింది. ఏకంగా ఇద్దరు బ్యాట్స్మెన్లు సెంచరీ చేయడంతో మొదటి ఇన్నింగ్స్లోనే రోహిత్ సేన భారీ స్కోర్ చేయగలిగింది. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు చాలా తక్కువ సమయంలోనే దూకుడుగా ఆడి భారీ స్కోరు దిశగా వెళుతుంది. ఓపెనర్లిద్దరూ కలిసి మొదటి వికెట్కు 89 పరుగులు చేసి భారత జట్టుకు ప్రమాద సంకేతాలు పంపించారు. అలాంటి సమయంలో అశ్విన్ ఇంగ్లాండ్ మొదటి వికెట్ రాబట్టాడు. అంతేకాదు ఈ వికెట్తో రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మూడో రోజు ఆటలో అశ్విన్ చాలా కీలకంగా మారనున్న నేపథ్యంలో అతనిపై టీమిండియా చాలా ఆశలు పెట్టుకుంది. కానీ రెండో రోజు ఆట ముగిశాక భారత జట్టు యాజమాన్యం అలానే అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. అశ్విన్ అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి వెళ్లిపోయాడు. అశ్విన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అనూహ్యంగా జట్టుకు దూరమయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్లిపోయాడు. ఇలాంటి సమయాల్లోనే బీసీసీఐ అతడికి అండగా ఉంటుంది అని బీసీసీఐ ప్రకటన విడుదల చేస్తుంది. అయితే అశ్విన్ తల్లికి ఆరోగ్యం బాగాలేదని కారణంగానే ఇంటికి వెళ్లాడని తెలుస్తుంది. ఇక అశ్విన్ జట్టుకు దూరమవడంతో టీమిండియాకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు అశ్విన్ స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకోవడానికి వీలు పడదు. కాబట్టి అశ్విన్ గనుక మూడో టెస్టులోపు తిరిగి రాకపోతే ఒక స్పిన్నర్ లేకుండానే కేవలం 10 మంది ఆటగాళ్లతోనే ఇండియా మిగతా 2 ఇన్నింగ్స్లు ఆడాలి. ఐసీసీ నిబంధనల ప్రకారం కంకషన్ కారణంగా అశ్విన్ జట్టు నుండి వెళ్లలేదు కాబట్టి ఫీల్డర్ను సబ్స్టిట్యూట్ తెచ్చుకోవచ్చు. కానీ బ్యాట్స్మెన్, బౌలర్లను సబ్స్టిట్యూట్గా తెచ్చుకోలేరు. ఇలా ఎమర్జెన్సీ సమయాల్లో ప్లేయర్ను రీప్లేస్ చేయడానికి ఐసీసీ కొత్త రూల్ పెడితే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.